వీడియోస్ ఇక్కడి నుంచి మన లైవ్‌లో నుంచి మన యూట్యూబ్‌కి వెళ్ళి వీళ్ళు ఏమేమి వీడియోస్ పెడతారని చూసిన వాళ్ళు చాలామంది ఉంటారనమాట. నేనే ఎగ్జాంపుల్ దానికి. నాకేదైనా వీడియో నచ్చిందంటే ఫస్ట్ నేను వాళ్ళ ఛానల్‌లోకి వెళ్తాను. వీళ్ళు ఏమేమి పెడతారని చూస్తాననమాట. అది నా ఎంథ్యూసిజం అనమాట. అట్లాగా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం అనమాట. వారంలో మీరు ప్రతిరోజు లైవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. అట్లా కాకుండా కంటెంట్ చెప్తే లైవ్‌కి అసలుకి ఎవరు రారు గైస్. అది సత్యం. ఏదైనా మంచి విషయం మనం మాట్లాడుతున్నాము అంటే చాలా తక్కువ అనమాట సబ్స్క్రైబర్స్ వచ్చేది. అదే నేను నార్మల్‌గా మాట్లాడుతున్నప్పుడు ఒక 30 మెంబర్స్ అయినా వస్తారు. అసలుకి ఆ టాపిక్కే ఉండదు. నార్మల్‌గా ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటాం కదా! దానికి చాలామంది వస్తారు. కంటెంట్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎవ్వరూ రారు గైస్. అది చాలా చాలా డిసప్పాయింట్‌మెంట్ అనమాట. అయినా కానీ నాకెవ్వరు నా మోటివేషన్ ఏందంటే ఎవ్వరొచ్చినా రాకపోయినా నేను చెప్పే పాయింట్ నేను చెప్పాలి. ఇనేవాళ్ళు ఇంటారు. ఇన్న వాళ్ళకి ఉపయోగపడతది. అదొక్కటే మెయిన్ మోటివ్ అనమాట. ఆ మోటివ్‌లోనే ఉండాలి మనం. లేదంటే లైవ్‌లో నేను 57 మినిట్స్ మాట్లాడాను. నాకు కరెక్ట్‌గా 5 మెంబర్స్ కూడా నాతో మాట్లాడలేదనమాట. అస్మ మాట్లాడింది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు. ఫస్ట్ అంతా నాతో నా ఫ్రెండ్ ఎప్పుడు లైవ్‌కొచ్చే అబ్బాయో, అమ్మాయి సంథింగ్ అబ్బాయి అనుకుంటాను. తను మాట్లాడారు. ఎప్పుడు ఇంకెవ్వరు రారనమాట. మన మోటివేషన్ లేకపోతే మన ఫేస్‌ని మనం చూసుకుంటా ఒక 1 అవర్ మాట్లాడాలంటే చాలా చాలా కష్టం గైస్. కంటెంట్ లేకపోతే చాలామంది వస్తారనమాట. 50 ఏంది నాకు 1200 మెంబర్స్ కూడా వచ్చారు. కానీ అప్పుడు రిప్లై ఇవ్వలేక నేను అల్లాడిపోయేదాన్ని. ఇప్పుడు ఎవరైనా అడిగితే రిప్లై ఇద్దామని అల్లాడిపోతున్నాను అనమాట. ఇది నా 10 పాయింట్స్ అనమాట. లైవ్ వీడియోస్ ఖచ్చితంగా చేయండి గైస్. ఏదో ఒక టాపిక్ తీసుకోండి. మన స్కూల్లో మనం చెప్పాలనుకుని చెప్పలేకపోయే వాళ్ళం కదా! అప్పుడు ధైర్యం చాలదు. మనం చూసుకుంటూ చెప్పుకోవచ్చు. ఈ లైవ్ వీడియోస్ వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్ గ్రో అవుతుంది. మీ ఛానల్‌లో ఏ కంటెంట్ పెడుతున్నారు? వీళ్ళు రోజు పెడుతున్నారా? అసలు వీడియోస్ చేస్తున్నారా? ఏదో ఊరికే లైవ్‌లోకి వస్తున్నారా? లైవ్ నుంచి మన ఛానల్‌కి పోతారు. మన ఛానల్ చూస్తారు. ఏమో చాలా పెట్టినారే వీళ్ళు వీడియోస్ చేస్తున్నారు. రోజు షార్ట్స్ కూడా భలే ఉన్నాయి. డాన్స్ కూడా బాగా ఏస్తున్నారే. ఇవన్నీ అనుకొని లైక్ చేయడం గానీ, సబ్స్క్రైబ్ చేయడం గానీ జరుగుతుందనమాట. మనకు సబ్స్క్రైబ్ పెరుగుతారు. ఒక్క సబ్స్క్రైబ్ పెరిగినా మనకు చాలా చాలా ఆనందం గైస్. నేనైతే నాకు పోయిన లైవ్ నుంచి ఈ లైవ్‌కి నాకు 4 మెంబర్స్ వచ్చారనమాట అంతే. పోయిన లైవ్‌లో నాకు 12 సబ్స్క్రైబర్స్ వచ్చారు గైస్. 12 సబ్స్క్రైబర్స్ లిటరల్‌గా వచ్చారు. ఈ లైవ్‌లో నాకు ఎంతమంది వస్తారో చూడాలి. తెలీదు నాకు ఎంతమంది వస్తారో. అలా ఉంటుందనమాట. ఒక్కొక్క లైవ్‌లో చాలామంది వస్తారు. కంటెంట్ ఉన్న లైవ్‌లో మాత్రం ఎవరు రారు. అదొక బాధ అనమాట. ఇంతసేపు మనం ఎంత క్లారిటీగా ఎంత పాయింట్స్ చెప్పినా కానీ ఎవరు లేరు అనేది ఒక మాట. ఆ పాయింట్ చాలా చాలా బాధేస్తుందనమాట. నేను అంతకుముందు చేశాననమాట. దేని గురించి చేశానంటే మేనిఫెస్టేషన్ గురించి చేశాను. మేనిఫెస్టేషన్ వీడియో పెట్టి చాలా చాలా మంది వచ్చారనమాట. ఆ రోజు నేను వీడియోలో చెప్తుంటే అస్సలకి ఎవరైనా వింటున్నారంటే వినరు. ఏందేందో కామెంట్లు పెడతారు. నేను చెప్పే విషయం ఏంది దాని గురించి అడుగుదాం అనుకోరు. సరే వచ్చాం కదా విందాము, వినకపోతే వెళ్ళిపోదాము ఇట్లా అనుకోరు అనమాట. ఏదో చెత్త కమెంట్లు పెట్టారు ఆ రోజు. నాకు 1300 మంది వచ్చారు. ఆ వీడియోకి వచ్చి నాకు 2000 వ్యూస్ వచ్చాయి. అయినా కానీ నాకు అస్సలకి ఆ వీడియో ఎందుకు చేశానురా బాబు అనిపించింది అనమాట. అట్లా ఉన్నిందనమాట. మనం యూట్యూబ్ పెట్టిన తర్వాత అన్నీ తీసుకోవాలి గైస్. ఇది ఒక పాయింట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ అయినా తీసుకోవాలి, నెగిటివ్ అయినా తీసుకోవాలి. తేజ అయితే అదే చెప్పారనమాట. నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, అసలు పట్టించుకోవద్దు. లైవ్లో కూడా నీ ఫేస్ని నువ్వు చూసుకో. కింద కామెంట్స్ నీకు నచ్చాయి రిప్లై, నచ్చలేదో చూడబాక. కమెంట్స్ అయి చూడొద్దు. వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడినా అసలు ఈ చెవులో విని ఈ చెవులోనే వదిలేమన్నాడు. ఆ చెవు దాకా కూడా పోనివద్దని చెప్పారనమాట తేజ. అట్లా ఉంటుంది. నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను. కొంతమంది రిపోర్ట్ చేస్తారనమాట కొన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళని. అదనమాట గైస్. ఈ 10 పాయింట్స్ మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే మీకు చాలా చాలా బెనిఫిషియల్ అవుతాయన్నమాట. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక 5 మంత్స్లోనే మీరు 2 మంత్స్లో కూడా యూట్యూబ్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 4000 వాచ్ అవర్స్. అలా కాదు అనుకున్న వాళ్ళు కనీసం 5 మంత్స్లో మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకోండి. 1000 అవర్స్ పెట్టుకోండి. 1000 అవర్స్ కంప్లీట్ చేసుకుంటూ రండి. షార్ట్ టార్గెట్ ఉంటే మనం తొందరగా రీచ్ అవుతాం గైస్. ఓకేనా? ఇది నా సజెషన్స్ అనమాట. నా 10 సజెషన్స్ మీకు కానీ నచ్చినట్టయితే ఈ వీడియోకి అండ్ నా వీడియోస్ ఉంటాయి కదా, కొత్తగా ఈరోజు నేను వీడియో పెట్టాను, పిల్లల గురించి పెట్టాను అనమాట. పిల్లల కోసం నేను ఇంట్లోనే చేసి పెట్టే వీడియో, ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసే వీడియో. అండ్ చిన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ముదిగారం చేయకూడదు. ముదిగారం చేశామంటే వాళ్ళు చెడిపోతారు. ఒక గంట సేపు 2 గంటలైనా పిండి బడికి కానీ అంగన్వాడీ బడికి పని పంపించండి. ఇంట్లో పెట్టుకోవద్దు. మీరు కానీ ప్రీ స్కూల్స్ అలా వేశారంటే
అవి చాలా ఖర్చుతో కూడింది. అవి వద్దు అనుకుంటే ఇంటి పక్కనే ఉంటారు కదా, పంపించండి. ఒక గంట సేపు కూర్చోబెట్టి తీసుకొచ్చుకోండి.